ఓం అస్మద్గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. యామనాచార్యులు 120 సంవత్సరాలు భక్తి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి వారి తర్వాత ఆ బాధ్యతను ఒక యోగ్యుడికి అప్పగించాలి అని భావిస్తారు. ఎవరా యోగ్యుడు అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో రంగనాథుడు వారికి ఆలోచనను కలుగజేస్తారు. వారి తాతగారైనటువంటి నాదమునులకి భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని ప్రదానం చేశారు కదా. ఆ విగ్రహంలో వ్యక్తి అవతరించారా, అవతరిస్తే ఎక్కడ ఉన్నారు అని ఆ విగ్రహంలోని ముఖ కవళికలతో ఉన్న వ్యక్తి ఎవరా అని ఆరా తీయగా వారు రామానుజులు లక్ష్మణాచార్యులుగా పిలువబడుతూ కాంచీపురంలోని వరదరాజస్వామి గుడిలో తీర్థ కైంకర్యాన్ని చేసుకుంటున్నారు. వారు యాదవ్ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించారు అని తెలుసుకొని వారి శిష్యులైనటువంటి మహాపూర్ణులుగా పిలువబడే పెరియనంబి గారిని శ్రీరంగం నుండి కాంచీపురం వెళ్ళి రామానుజుల వారిని తీసుకురమ్మని ఆదేశిస్తారు యామనాచార్యులు. గురువు గారి ఆజ్ఞతో మహాపూర్ణులు కాంచీపురం వెళ్ళి వరదరాజస్వామి గుడిలో రామానుజుల వారిని కలిసి యామనాచార్యుల యొక్క గొప్పతనాన్ని, వారు చేసినటువంటి సేవలను, వారి వైభవాన్ని అంతా తెలియచేయగానే రామానుజులు ఎంతో ఆనందపడి ఉత్సాహంతో యామనాచార్యుల్ని కలవడానికి కాంచీపురం నుంచి శ్రీరంగం బయలుదేరుతారు.